హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌమ్య శ్రీనివాస్. ఈరోజు మన వీడియోలో రెండు హెయిర్ స్టైల్స్ చూపిస్తాను. ఒక హెయిర్ స్టైల్ వచ్చేసి 2 పాయలతో ఫ్రెంచ్ బ్రైడ్ అనమాట. తర్వాత ఇంకో హెయిర్ స్టైల్ వచ్చేసి అదే ఫ్రెంచ్ బ్రైడ్ని కొప్పు హెయిర్ స్టైల్గా కూడా ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మామూలుగా ఫ్రెంచ్ బ్రైడ్ మనం 3 పాయలతో వేసుకుంటాం కదా, అలా కాకుండా ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి 2 పాయలతో చివరి వరకు కూడా ఎలా వేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. మనం 2 పాయలు తీసుకొని ఇలా కొద్దిగా హెయిర్ తీసుకుంటూ మనం అల్లుకోవాలి. మామూలుగా అయితే 3 పాయలు తీసుకొని వేసుకుంటాం కదా, ఇక నేను చూపిస్తున్నాను చూడండి. 2 పాయలతోటే వేయాలి. ఇది స్టార్టింగ్ నుంచి వేయాలి. వేస్తే ఈ లుక్ చాలా బాగా కనిపిస్తుంది. మనం 3 పాయలతో ఏంటంటే మామూలుగా వేసేసుకుంటూనే ఉంటాం, బట్ 2 పాయలతో కొంచెం కష్టంగా అనిపించింది. నాకు అలవాట్లేదు కదా, 3 పాయలతో వేస్తున్నట్టే అనిపించింది. కానీ మనం రెగ్యులర్గా వేసుకునే ఫ్రెంచ్ బ్రైడ్కి ఈ ఫ్రెంచ్ బ్రైడ్కి చాలా తేడా ఉంటుంది. ఈ లుక్ అయితే చాలా బాగుంటుంది.
మనం ఇక్కడ వరకు 2 పాయలతోటే వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి కూడా కింద వరకు అలానే 2 పాయలతోటే వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా 2 పాయలతోటే అల్లుకోవాలి. చివరి వరకు కూడా అలానే అల్లుకొని అక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తున్నాను. కంప్లీట్ అయిపోయింది మన ఫ్రెంచ్ బ్రైడ్, 2 పాయలతో వేసుకునే ఫ్రెంచ్ బ్రైడ్. చూడండి, లుక్ చాలా బాగుంటుంది. బాగుంది కదా, బాగా కనిపిస్తుంది కదా. పైన ఇలా ఫ్లవర్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు, ఇంకా చాలా బాగా కనిపిస్తుంది లుక్ అనేది. ఇప్పుడు అక్కడ వరకు మళ్ళీ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని, ఇది ఇంకో హెయిర్ స్టైల్. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాం కదా, 2 పాయలు తీసుకుని మనం నార్మల్గా అల్లుకున్నట్టే 3 పాయలు జడ వేసుకుంటాం కదా, అలానే అల్లుకోవాలి. ఇలా కొంచెం కొంచెం హెయిర్ని ఒక్క వైపే ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, హెయిర్ కింద వరకు కూడా ఒకవైపే ఇలా స్ప్రెడ్ చేయాలి హెయిర్ని. కింద రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను. ఇంకో పాయ కూడా అలానే 3 పాయలు అల్లుకొని ఒకవైపే స్ప్రెడ్ చేస్తూ కింద వరకు కూడా అలానే అల్లుకోవాలి. ఇప్పుడు కింద వరకు 2 రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు యూ పిన్స్ పెట్టుకోవాలి. మనం వెడల్పుగా స్ప్రెడ్ చేసాం కదా, అది పైకి వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ మనం యూ పిన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో పాయని ఇలా ఫ్లవర్ లాగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ మధ్యలో సెట్ చేసుకోవాలి. చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది. కొప్పు హెయిర్ స్టైల్ చాలా అందంగా కూడా ఉంటుంది. మనం ఇలా సెట్ చేసుకున్నాక ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. మనం ఫ్లవర్స్తో కానీ చిన్న చిన్న కుందన్స్తో కానీ డెకరేట్ చేసుకోవచ్చు, లేకపోతే వేణి అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్లవర్స్ పెడుతున్నాను, ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నాను. కానీ ఈ కొప్పుకి వేణి కంటే కూడా చిన్న చిన్న కుందన్స్ కానీ ఇలా ఫ్లవర్స్ పెడితేనే బాగుంటుంది అనిపించింది నాకు. మన కొప్పు హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది కదా చూడడానికి. మీకు కూడా నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.